Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. చాలా టైర్డ్ అయిపోయానండి, అలసిపోయాను. అసలు నీరసంగా ఉంది. మా ఇల్లు చూసారా ఎంత రచ్చరచ్చగా ఉందంటే అడుగు అడుగున వస్తువులు ఉన్నాయన్నమాట ఇలాగా. సో అందరూ అనుకుంటున్నారు కూడా, చాలామంది కింద నాకు మెసేజెస్ కూడా ఇస్తున్నారు. మేఘ్నా గారు, మీకు వరలక్ష్మి వ్రతం లేదు కదా ఈ సంవత్సరం, మీరు ఎలా పూజ చేసుకుంటారు, ఎలా బట్టలు కొనుక్కుంటారు అనేసి. నేను బట్టలు కొనుక్కోలేదండి. పోయిన సంవత్సరం అమ్మవారికి కట్టిన చీరే నేను ఈ సంవత్సరం కట్టుకున్నాను. సో మీ అందరికీ తెలుసు నాకు వరలక్ష్మి వ్రతం లేదు ఈ సంవత్సరం అని చెప్పి. సో రూపు కొనుక్కోలేను, కలసం పెట్టుకోలేను. కానీ నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటి అంటే, నేను చేసుకునే వారాహి వ్రతము నాకు 18 వీక్స్ అని అనుకున్నాను. అండ్ ఆ 18th వీక్ నాకు వరలక్ష్మి వ్రతం రోజే వచ్చిందనమాట. అది నా అదృష్టం. అంటే భగవంతుడు నా ఇంట్లో రావాలి, నా ఇంట్లో పూజ జరగాలి అని రాసి పెట్టింది కాబట్టి. అండ్ వారాహి పూజకి కలసంతో పని లేదు, రూపుతో పని లేదు కాబట్టి నేను చక్కగా చేసుకుంటున్నాను అనమాట. సో చక్కగా చేసుకున్నాను. ఆ ఎపిసోడ్ కూడా మీరు చూసేశారు. కానీ మీ అందరికీ తెలుసు కదా, నాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం అండి. ఐ లవ్ గివింగ్ రిటర్న్ గిఫ్ట్స్. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఈ రిటర్న్ గిఫ్ట్స్ కల్చర్ ఇప్పుడు వచ్చిందేమో కానీ నేను పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నుంచే ఇస్తున్నానండి. ఫస్ట్ ఇయర్ నేను ఏమి ఇచ్చాను తెలుసా, అందరికీ వచ్చిన వాళ్ళకి వెండి లక్ష్మీదేవులు ఇచ్చాను. అంటే అప్పుడు వెండి రేట్ తక్కువ కదండి, అందుకే అప్పుడు ఇవ్వగలిగాను. ఇప్పుడు ఇవ్వాలన్నా ఇవ్వలేము, ఎందుకంటే రేట్లు మండిపోతున్నాయి కాబట్టి. సో అట్లాగా రిటర్న్ గిఫ్ట్స్ అనేది చాలా కాలం నుంచి వస్తుంది, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువైంది. సో ప్రతిసారి నాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఒక కొత్తదనం ఉండాలి అని అనిపిస్తుంది. ఎందుకునంటే నాకు అదేంటో చాలా ఇష్టం. ఫస్ట్ వారం నుంచి నేను, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి నేను అలానే చేస్తున్నా. సో ఎవ్రీ ఇయర్ షుడ్ బి డిఫరెంట్ అన్నది నా ఒక్క థింకింగ్ ఉంటుందన్నమాట. అంతేకాని ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరినో ఎక్కువ తక్కువ చూపించాలని అలా కాదు. నాకు బాగా ఇవ్వాలనిపిస్తుంది, నేను ఇచ్చేస్తాను అనమాట, అంతే. సో ఈరోజు రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం డిఫరెంట్గా ఉండబోతున్నాయి, చాలా క్రేజీగా ఉండబోతున్నాయి, బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి. స్టార్ట్ చేద్దాం అయితే. ఫస్ట్ పేజ్. సో ఈ పేజ్ పేరు వచ్చేసేసి లక్ష్మీ సిరివన్నం అనమాట. సో ఈ పేజ్ నడిపించేది ఎవరు, ఒక అబ్బాయి రాకేష్. సో నార్మల్లీ నేను అందరికీ సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అని అంటాను కదా. సో రాకేష్ విషయంలోకి వస్తే మాత్రం నేను రాకేష్కి చాలా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా అంటే చాలా ఎంతూజియాస్టిక్ గై అబ్బాయి. సో నేను మీకు చూపిస్తా అసలు ఏం ఆర్డర్ చేశాను. మీరు ఇలా చూస్తే మీకు అర్థం అయ్యిందో లేదో నాకు తెలీదు, బట్ ఐ విల్ షో. ఇదిగోండి, ఒక రబ్బర్ బ్యాండ్, ఓకే, అండ్ ఒక యూపిన్ అనమాట. అంటే ఎవరైనా ముడేసుకున్నా జడేసుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు, లేదు ముడేసుకున్నప్పుడు ఇట్లా యూపిన్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ చేయించుకున్నాను అనమాట నేను. ఇదిగోండి, ఇట్లా రబ్బర్ బ్యాండ్ వస్తుంది అండ్ ఇది యూపిన్ అనమాట. సో ఇది మనం ఇలా హెయిర్లో పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అంతా హ్యాండ్ మేడ్ అండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అందుకని డిఫరెంట్ ప్యాటర్న్స్తో తెప్పించాను, మిక్స్ అండ్ మ్యాచ్. ఇది చూసారా, ఇది వచ్చేసేసి కాసులు టైప్. సో ఫస్ట్ వచ్చేసేసి ఇదిగోండి, ఇట్లా వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ చూసారా ఎంత చక్కగా ఇలాగ తామర పువ్వుల్లాగా చేశారు, చాలా బ్యూటిఫుల్గా. ఇవి వచ్చేసి కాసులతో, ఇవి వచ్చేసేసి పింక్ అండ్ వైట్ కుందన్స్ అనమాట. ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కుందన్స్, వైట్, ప్యూర్ వైట్లో. ఇది కూడా పింక్ తామర పువ్వులు. ఇది వచ్చేసేసి వైట్ అండ్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అండ్ ఫైనలీ ఇది వచ్చేసి రెడ్. ఒకటి పెట్టుకొని చూపిస్తాను మీకు, ఎలా ఉందో చూద్దరు మీరు. సో చూసారు కదా ఎలా ఉందో యూపిన్. చక్కగా ఇలాగ ముడేసుకున్నప్పుడు కానీ జడేసుకున్నప్పుడు కానీ మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇలాగా ప్లాన్ చేశాను అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఇలా ప్లాన్ చేశా. బాగుంది కదా, అంతా హ్యాండ్ మేడ్ అండి. సో మీరు ఇలాంటి పేజెస్ని సపోర్ట్ చేయాలి. నార్మల్లీ సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అని చెప్తూ ఉంటాను కదా, ఇది సపోర్ట్ మెన్ ఆంటర్ప్రెన్యూర్ ఆల్సో. ఎందుకంటే ఇది నడిపించేది అబ్బాయి అనమాట, కానీ చాలా టాలెంటెడ్ అబ్బాయి. రాకేష్ చాలా బాగున్నాయి నాన్న క్వాలిటీ. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. రిటర్న్ గిఫ్ట్స్లో ఇంత క్యూట్ థింగ్స్ పెట్టచ్చు అనేసి నువ్వు ఐడియా ఇస్తే తప్పిస్తే నాకు తెలీదు. మామూలుగా నాకు అందరూ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్తూ ఉంటారు కాబట్టి నాకు శారీ పిన్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అక్కడి వరకే నాకు తెలుసు. కానీ ఈ అబ్బాయి వచ్చేసి అక్క ఇలా చేద్దాం అక్క, ఈ సారీ కొత్తగా ఉంది కదా అని అంటే వెంటనే నాకు నచ్చి సరే ఓకే చేద్దాము అని అన్నా. సో దట్ ఈస్ హౌ ఐ ఆర్డర్డ్ 50 pieces అనమాట. ఓకే,
చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని చెప్పేసి చాలాసార్లు నేను బయటికి వెళ్ళేటప్పుడు మీ అందరికీ తెలుసు నేను కొంచెం జ్యువెలరీ అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకుంటాను. సో నాకు బేసికలీ పర్సనలీ టెరకోటా జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు కొన్ని పేజెస్ ఉన్నాయి, రెగ్యులర్ పేజెస్, ఎక్కడి నుంచి అయితే నేను ఆర్డర్ పెట్టుకుంటాను. నాకు నచ్చాయనుకోండి వాళ్ళని ప్రమోట్ కూడా చేస్తాను. అయితే ఈసారి నేను ఏం చేశానంటే అందరికీ నేను టెరకోటా జ్యువెలరీ ఇస్తే ఎలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అందరూ స్టైలిష్గా మంచిగా ఉంటారు కదా అని అనిపించింది. సో అందుకని దట్ ఈస్ హౌ ఐ ఆర్డర్డ్ దీస్. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ మోడల్స్. నేను వచ్చేసేసి 1 2 3 4 5 6 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకునంటే ఒకటే మోడల్ అయితే ఏం బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇద్దరికి తాంబూలం ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇద్దరికి ఒకటే డిజైన్ ఒకటే కలర్ వెళ్తుంది. సో అలా కాకుండా డిఫరెంట్గా పెట్టాలి అని చెప్పేసి ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి టెరకోటా జ్యువెలరీ. అండ్ దీనికి ఇలాగా కమ్మలు, హాఫ్ జుమ్కా. నేను ఇలాంటివి ఎందుకు ఆర్డర్ చేసుకున్నానంటేనండి మనము వేసుకున్నప్పుడు అందరూ మనల్ని అడుగుతూ ఉంటారు కదా. సో అట్లాగా నేను తాంబూలం ఇచ్చినప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా అందరూ అడగాలి. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి గ్రీన్, ఇదిగోండి ఆరెంజ్, తర్వాత ఇదిగోండి రెడ్, వాటి కమ్మలు వాటికి అనమాట. ఇదిగోండి ఎల్లో, ఎంత బాగున్నాయి చూడండి, అసలుకి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో అందరూ ఏమనుకుంటారనంటే ఒట్టి గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటేనే బాగుంటుంది అని అనుకుంటారు. యాక్చువల్గా నేనైతే పట్టు చీర మీద కూడా టెరకోటా జ్యువెలరీ వేసుకుంటాను. చాలామంది నన్ను కాంప్లిమెంట్ చేస్తారు ఏమనంటే ఐ హ్యావ్ అ వెరీ గుడ్ జ్యువెలరీ సెన్స్ అని చెప్పేసి. సో అందుకని నా యొక్క జ్యువెలరీ సెన్స్ మీ అందరికి కూడా టేస్ట్ చూపిద్దామనేసి నా ఇంటికి వచ్చిన తాంబూలం వాళ్ళందరికీ కూడా, అంటే యంగ్స్టర్స్ అందరికీ, అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఇవ్వట్లేదు, యంగ్స్టర్స్ అందరికీ ఇస్తున్నాను అనమాట. సో దట్ దే కెన్ ఆల్సో వేర్ అండ్ ఎంజాయ్ ఆన్ దర్ డ్రెస్సెస్ అండ్ శారీస్. హౌ ఇస్ ఇట్ నైస్? డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. ఇదిగోండి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్, దానికి జుంకా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అండ్ ఈ లోటస్లో వచ్చేసి కలర్స్ వచ్చాయన్నమాట. గోల్డ్ లోటస్, పింక్ లోటస్, బ్లూ లోటస్. సో ఇక్కడ ఏ లోటస్ కలర్ ఉంటుందో సో దాంతోపాటు ఇలాగ చిన్న ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట. బాగున్నాయి కదా. అండ్ అందులో ఇది మీకు ఇందాక చూపించాను, దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇలాంటి కలర్స్, ఇది చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఇంకా సర్దాలండో, ఇలా కుదరదు. ఇది చూసారా, దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి గ్రీన్, బ్లూ, ఆరెంజ్, మెరూన్, చూసారా ఇలా అన్నీ అనమాట. ఎంత మంచిగా ప్యాకింగ్ అయ్యి వస్తాయంటే. సో దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ అదే చెప్పబోతున్నా, దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ సెనోరా కోచర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. నేను చాలా బ్యూటిఫుల్ లాస్ట్ ఇయర్ నేను అమ్మవారి నెక్ పీస్ వేసుకున్నాను, దాని తర్వాత జుమ్కాస్ వేసుకున్నాను, ఆ వరలక్ష్మి వ్రతానికి, రాఖీకి. ఆ టెరకోటా జ్యువెలరీ అంతా కూడా సెనోరా కోచర్ పేజ్ నుంచేనమాట. క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది, ప్రైస్ కూడా సూపర్గా ఉంటుంది. నేను మొన్న వేసుకున్నాను కదా మన వారాహి వ్రతంకి పూజకి, నేను ఒక మెడలో వేసుకున్నాను వారాహిది, అది కూడా వాళ్ళతోనే నేను కస్టమైజ్ చేయించుకున్నాను. మీరు ఏం అడిగినా కస్టమైజ్ చేస్తారండి. ఎనీ డిజైన్ యూ టెల్, నో అని చెప్పరు. మీరు ఏ దేవుడైనా ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, వాళ్ళు వెంటనే కస్టమైజ్ చేసిస్తారనమాట. దే ఆర్ సో ఎఫిషియెంట్. నాకు అందుకే వాళ్ళతో పనిచేయడం నాకు చాలా ఇష్టం అనమాట. సో అలాగా ఇది చూడండి ఎంత ఎలిగెంట్ పీసో, ఇది ఎంత పెయింటింగ్ లాగా ఉంది, ఒక ఆర్ట్ లాగే పీకాక్, దానికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, జుమ్కాస్, ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మీరు శారీస్ మీద కానీ చుడిదార్స్ మీద కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇలానే ఇచ్చాను అనుకోండి నాకు కొంచెం కష్టం నేను ప్యాక్ చేయడం. సో వీటికి నేను సపరేట్ పౌచెస్ కొన్నాను అనమాట. ఆ పౌచెస్లో వీటిని వేస్తాను. వీటిని అండ్ మీకు ఇందాక యూపిన్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ చూపించాను కదా, అవన్నీ కలిపి ఆ పౌచ్లో వేస్తా. అప్పుడు మనం మెయిన్ బ్యాగ్లో వేసినప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ మధ్య కొత్తగా నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో చూస్తున్నానండి, ఏంటంటే టీవీ ఆర్టిస్టులు లేకపోతే ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు వస్తారండి, వీళ్ళకి ఇది ఒక సీజను, రిటర్న్ గిఫ్ట్స్ సీజన్ మొదలేసుకుంటారండి. వద్దండి, ఎటకారాలు వద్దు. మీరు ఇచ్చుకోవట్లేదా రిటర్న్ గిఫ్ట్? ఎవ్వరు ఇవ్వట్లేదా? అయినా నేను ఒక మాట చెప్తానండి, ఒక సెలబ్రిటీని, ఒక టెలివిజన్ యాక్ట్రెసో లేకపోతే ఒక సినిమా స్టారో చెప్తే మీరు కొనుక్కుంటారా?
మీకు నచ్చితేనే మీరు కొనుక్కుంటారు. ఇంకోటి, నేను ఒక 1000 రూపాయలు వస్తువు చూపించానని మీరు ఆ రూపాయి వస్తువు కొనుక్కుంటారా అండి? మీకు స్తోమత ఉంది, మీకు అవసరం ఉంది, కావాలి అని అనుకుంటే కొనుక్కుంటారు తప్పిస్తే నేను చెప్పానో ఇంకొకరు చెప్పానో మీరు కొనుక్కోరు. అవునా కదా? అటువంటిప్పుడు ఇలాంటి ట్రోలింగ్స్ చేయకండి. అసలు ఎంత ట్రోల్ అయిపోయిందంటే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి దాన్ని కాంట్రాడిక్ట్ చేయడం, దాన్ని ఒక ఏమంటారు డిబేట్ లాగా మాట్లాడటం, ఇవన్నీ ప్రతి బిజినెస్, ఒక్క బిజినెస్ అని కాదు, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని, ఆర్టిస్టుల్ని, జనాల్ని ఎందుకు ఇంత అవతల వాడి మీద డబ్బులు సంపాదించుకోవడం మానేయండి. మీ కంటెంట్ మీరు చేసుకోండి. నేను ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా, మీరు మీ కంటెంట్ చేసుకోండి. ఇంకొకటి అండి, నేను నా వరకు నేను మాట్లాడతాను. ఏంటి అని అంటే, నేను ఏ ఒక్క ప్రమోషన్కి కూడా రూపాయి తీసుకోను. ఇన్స్టాగ్రామ్లో నేను చేసే ప్రతి ప్రమోషన్ కూడా ఫ్రీగానే చేస్తాను. చాలామంది నన్ను అడుగుతారు, మేడం మీరు ఎంత తీసుకుంటారు అని. నేను వెంటనే అడుగుతా, ఏమ్మా నీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా అని అడుగుతా. వాళ్ళు 500 రూపాయలు చీర ఇచ్చినా నేను చేస్తా. ఎందుకు చేస్తాను అని అంటే, నేను కొనుక్కోలేక కాదు, లేకపోతే నాకు చీర లేక కాదు. నేను ఎందుకు చేస్తానంటే, ఆ 500 రూపీస్ శారీ ఇఫ్ ఐ ఆమ్ వేరింగ్ అండ్ ప్రమోటింగ్ అండ్ ఇఫ్ దట్ పేజ్ ఇస్ గెటింగ్ 10 శారీస్ బిజినెస్, అక్కడ నేను సక్సెస్ఫుల్ అయినట్టు లెక్క. అక్కడ నేను నా జాబ్ కరెక్ట్ చేసినట్టు లెక్క. సో నాకు వాళ్ళ 500 ఇన్వెస్ట్మెంట్ నాకు 5,000 5 లక్షలతో సమానం. నాకు ఒకళ్ళు ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇచ్చినా నేను అంతే సంతోషంగా తీసుకొని ప్రమోట్ చేస్తా. నాకు ఎవరైనా ఒక చీర ఇచ్చినా నేను అంతే సంతోషంగా తీసుకొని ప్రమోట్ చేస్తా. ఎందుకునంటే, నాట్ బికాజ్ నాకు ఆ వస్తువు వచ్చిందన్న సంతోషం కాదు, నా మూలన వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, అది నేను ఆలోచించేది. సో అందుకని దయచేసి ఇలాంటి ట్రోల్స్ చేయడం మానేయండి. అండ్ ఇంకొకటి, ఎవరికి ఫ్రీగా ఏమి ఇవ్వరు. ఇవన్నీ కొనుక్కున్నాము, వాళ్ళు మాకు కొంత గొప్ప మాకు డిస్కౌంట్ ఇస్తారు. ఎందుకునంటే, మేము కొంచెం ఇది వాళ్ళు మాకు ఇవ్వడం మూలాన డిస్కౌంట్, మేము ఇలాగ వాళ్ళ పేజ్ని ప్రమోట్ చేస్తాం అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. ఏంటి అని అంటే, అరే మనకి డిస్కౌంట్ ఇచ్చారు, లెట్ us ప్రమోట్ దేర్ పేజ్. సో ఇది మంచిదే కదండి, వాళ్ళకి ఉపయోగం, నాకు ఒక రూపాయి తగ్గుద్ది, తప్పేంటి చెప్పండి. సో నాకు ఇవన్నీ పెద్ద పట్టించుకోనండి, ఎవరు ఏమన్నా సరే, ఓకేనా. సో ఇప్పుడైతే నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఇటువంటి టెర్రకోటా జ్యువెలరీ కావాలన్నా వీళ్ళ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. మీరు అనుకోవచ్చు, మేఘ్నా గారు ఒక పేజ్ నుంచే మీరు అన్నీ కొనుక్కోవచ్చు కదా, ఎందుకు ఇన్ని పేజీల నుంచి కొనుక్కున్నారు అని చెప్పి. ఏమండి, నాకు కావాల్సినవన్నీ ఒక పేజీలో దొరకవండి, అది ప్రాబ్లం. నాకు రకరకాల పేజీల్లో నచ్చుతాయి. అందుకని నేను ఏం చేస్తానంటే 4-5 పేజెస్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటానమాట. అప్పుడు మంచిగా ఇట్లాగా ఒక బ్యాగ్ సెట్ చేసుకుంటానమాట. నాకు ఏంటంటే యూనిక్నెస్ అంటే చాలా ఇష్టం, అది. సో సెనోరా కోచర్ పేజ్లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగుంటాయండి, మీరు అక్కడ కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ తాంబూలంలో ఏంటి చెప్పండి, బ్లౌజ్ పీసెస్. ఈ మధ్య బ్లౌజ్ పీసులు వేయడం మర్చిపోతున్నారండి జనాలు. మనం మాత్రం సూపర్ బ్లౌజ్ పీసులు కొనుక్కున్నాను, నేను చూపిస్తాను పదండి. సో బ్లౌజ్ పీసెస్లో కూడా క్వాలిటీ బ్లౌజ్ పీసెస్ అనేది చాలా ఇష్టం అండి నాకు. కాటనే ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలి, 1 మీటర్ ఉండాలి. నేను 80 సెంటీమీటర్ ఎప్పుడు పెట్టను. ఎందుకునంటే, ఒకళ్ళు సన్నగా ఉంటారు, ఒకళ్ళు లావుగా ఉంటారు, ఒకళ్ళు నాలాగా బొద్దుగా ఉంటారు, సో సరిపోదు. అదే 1 మీటర్ ఇచ్చామనుకోండి, అందరికీ కొంచెం సరిపోతుంది అనమాట. సో అలా అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసేసి అమ్మ వారాహి అని చెప్పేసేసి కొత్తపేటలో ఒక స్టోర్ ఉందండి, చిన్ని స్టోర్ అండి, మీరు నమ్మరు, బుల్లి స్టోరు. కానీ అసలు రకాలు చూడండి, అసలుకి పిచ్చి లేసిపోతుంది మనకు, అంత బాగుంటాయి అన్నమాట. అసలు ఈ బ్లౌజ్ పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో, ప్యూర్ కాటన్ అండి. చూసారా ఎంత బాగున్నాయో, అన్ని 1 మీటర్ బ్లౌజ్ పీసెస్, మంచి కలర్ కాంబినేషన్స్. అసలుకి ఇది చూడండి, అసలు ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి. ప్యూర్ కాటన్ అండి, బ్లాక్ ఉండదు దీంట్లో, ప్యూర్ కాటన్. చక్కగా ఇదొక డిజైన్ తెప్పించుకున్నా. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, అమ్మ వారాహి అనేసి. నాకు సెంటిమెంట్ అయిపోయింది, ఎందుకునంటే మనం చేసుకున్నది కూడా వారాహి పూజ కదా. సో అమ్మ వారాహి స్టోర్ నుంచి రావడం అని అంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర, చెప్తున్నాను కదా, చోటా ప్యాకెట్ బడా ధమాల్ అంటారు చూడండి, అట్లా అనమాట వీళ్ళు. ఇవి వచ్చేసేసి ఇలాంటి ప్రింటెడ్ ఎంత బాగున్నాయి చూడండి, పెద్దవాళ్ళు చక్కగా వేసుకోవచ్చు, మనం వేసుకోవచ్చు ప్లెయిన్ శారీస్ మీద, ఎవరైనా వేసుకో. ఈ ప్రింట్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలుకి, అసలు చూడండి ఎంత బాగున్నాయి అసలుకి. చూడండి అసలు ప్రింట్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి అసలుకి. 25 పీసెస్ ఒక బండిల్ అండి, ఎంత బాగున్నాయి కదా. మీకు ఏం రేట్స్ కావాలన్నా సరే, దేని రేట్ కావాలన్నా సరే నాకు మెసేజ్లో తెలియచేయండి, ఓకేనా. నేను మీకు తప్పకుండా ఆన్సర్ ఇస్తా, ఓకే.
మీకు తర్వాత పనికొస్తాయి కదా, ఇంకా మనకి దసరా నవరాత్రులు అవన్నీ ఉన్నాయి, అప్పుడు మనకి పనికొస్తాయి. సో ఇదొక మోడల్ అయిపోయిందా. ఇందాక చూపించాను కదా, అలానే ఇది కాటన్లో ఇంకొక మోడల్ అనమాట. మనకి కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు కదండి, అందుకే నేను ఎక్కువ తెప్పించేసుకున్నాను బ్లౌజ్ పీసెస్. ఎక్స్ట్రా కూడా తెప్పించుకున్నా. పడుంటే ఏముంది, మనకి తర్వాత అయినా మిగిలితే మనం వాడుకోవచ్చు కదా. చూసారా, కొంచెం కలంకారీ అజ్రక్ ప్రింట్స్ అట్లా అనమాట, విత్ లైన్స్. అసలు ఎంత బాగున్నాయి చూడండి. వీటిలో కలర్ కాంబినేషన్స్, రకరకాల కలర్స్. ఇంకోండి, ఒక దాంట్లో ఉండే కలర్ ఒక దాంట్లో లేదండి. ఎంత బాగుంది చూడండి, సాఫ్ట్గా ఉంది అసలుకి. మా మమ్మీ చూసానింది, అబ్బా చాలా బాగుంది క్వాలిటీ అని అంది, అందుకే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి లినెన్లో కొత్త వెరైటీ అంట, అందుకని కొన్ని తెప్పించాను చూద్దామని చెప్పేసేసి. ఇది అసలు నాకు మెటీరియల్ అసలు లినెన్లో లావువి చూశానండి, కానీ ఇంత ఫైన్ క్వాలిటీ నేను చూడలేదు. అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందండి, చక్కటి ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట. సో అందుకని ఇవి కూడా చూద్దామని చెప్పి ఇవి కూడా కొన్ని తెప్పించుకున్నాను. అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామని, బేసికలీ ఏంటి అంటే అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామని చెప్పి ఒక 75 అలా తెప్పించుకున్నా. మీకు రేట్స్ కావాలంటే కూడా నేను చెప్పగలను. ఇదిగోండి, నేను ఎంత కొనుక్కున్నాను. 175 రూపీస్ అ పీస్ అనమాట. ఇది 220 రూపీస్. ఈ ప్రింటెడ్ లినెన్ అని చూపించాను కదండి, ఇవి 220 రూపీస్. ఇది ఒక్కటే నాకు గుర్తులేదు ఎంత తెప్పించుకున్నాను. ఐ థింక్ ఇది 130నో 120 130 అనుకుంటా అండి. చాలా అండి. ఇక్కడ వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్, శారీస్ కూడా ఉన్నాయండి. మీకు కావాలంటే ఈ అన్ని పేజెస్ స్క్రీన్ మీద పెడతా, డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ అడ్రస్ పెడతా. వీళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ అండి. సో ఏంటంటే వీళ్ళది చాలా చిన్న స్టోర్ అని మీరు అనుకుంటున్నారు, కానీ చూసారా విషయం ఎంత ఉందో. వీళ్ళ స్టోర్ ఎప్పుడైనా నేను కొత్తపేటకి వెళ్ళినప్పుడు వస్తానని చెప్పాను మళ్ళీ. అప్పుడు నేను మళ్ళీ వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడంటే హడావుడిగా వెళ్ళి తెచ్చేసుకున్నాను కదా, వీడియో చేయలేకపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు ఒక రీల్ తీసి మీకోసం పెడతా, ఓకేనా. ఎలా ఉన్నాయి అక్కడ మోడల్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాం, మెటీరియల్ ఫ్యాబ్రిక్ అవన్నీ, ఓకే. సో ఇలా వెతికి కొంటానండి. ఎందుకునంటే నాకు డిజైన్ కొత్తగా ఉండాలి, మోడల్ కొత్తగా ఉండాలి, విషయం కొత్తగా ఉండాలి, అట్లా అనమాట. సో ఇలా బ్లౌజెస్, జ్యువెలరీ చూపించేశాను మీకు. ఇప్పుడు ఇంకొక వస్తువు రెడీగా ఉందండి మన దగ్గర, అది కూడా చూపించేస్తా. లాస్ట్కి బ్యాగు, పసుపు, కుంకుమ రావాలండి. ఇంకా అవి ఎప్పుడు వస్తాయో, ఈ వాన దేవత ఎప్పుడు తగ్గుతుందో. ఆకాశ గంగా దూకావే పెంకితనంగా. యాక్చువల్లీ రొమాంటిక్ సాంగ్, కానీ ఇప్పుడు నాకు బాధగా పాడుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు అవసరమా నాకు ఈ వర్షం? ఎప్పుడు చూడండి వరలక్ష్మి వ్రతానికి, రాఖీకి వర్షం ఎందుకు వస్తుంది అసలుకి? ఎందుకు తర్వాత రాకూడదు? ఈ 2 రోజులే రావాలా? వినాయక చవితి ఇలాంటప్పుడే ఇది చేసుకుంటారు. ఇట్లాంటప్పుడు మనకి డిలే అయిపోతాయి అన్నమాట పనులు. సరేలేండి, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటెం చూపిస్తాను పాలండి. అందరి ఆరోగ్యానికి కావాల్సింది ఏంటి? ఫ్లూయిడ్, లిక్విడ్ ఎక్కువ తాగితే చక్కగా బాడీ హైడ్రేట్ అయి ఉంటుంది, మన స్కిన్ హైడ్రేట్ అయి ఉంటుంది, మనం మంచిగా ఉంటాం. కానీ అలా అని చెప్పి ప్లాస్టిక్ వస్తువుల్లో ఏది కూడా మనం తాగకూడదు, మనం గాజు సామాన్లలోనే తాగాలి. అది నా పాలసీ. సో అందుకని ఇదిగోండి, ఇలాంటి స్లబ్ గ్లాసెస్ అనమాట. దే ఆర్ కాల్డ్ స్లబ్ గ్లాసెస్, ఓకే. ఇలా ఉంటుంది. ఇలా ఒక లెదర్ బెల్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మనం ఇలా కింద నుంచి ఇలా పెట్టేసుకుంటాం, ఎందుకంటే మనకి జారకుండా ఉండడానికి. ఇలాగా గ్లాస్ అనమాట, ఇలాగా. అండ్ ఇలా లెదర్ స్ట్రాప్, సో దట్ మీరు పట్టుకునేటప్పుడు చెమటకి ఏమిటి పట్టినా ఇది జారకుండా ఉండడానికి. అండ్ ఇలాగ పైన లిడ్, ఓకే. మీరు స్ట్రా కావాలి అని అనుకుంటే ఇదిగోండి, గ్లాస్ స్ట్రా హెల్త్కి మంచిది. సో ఇలా అయినా తాగొచ్చు. లేదు నాకు స్ట్రా వద్దు అని అనుకున్న వాళ్ళు ఇలా డైరెక్ట్గా కాఫీ సిప్పర్ లాగా తాగొచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇది ఇలా లాక్ చేసేసి స్ట్రా తీసేసి ఇలా క్లోజ్ చేసేస్తే అంతే, అయిపోయింది. బాగుంది కదా. నేను ఎత్తుక్కుంటాను. మా ఆయన అదే అంటాడు, నీకు ఎందుకింత పిచ్చి అని అంటాడు. నాకు ఇష్టం అండి. ఎందుకునంటే నేను ఏమనుకుంటానంటే ఎవరికైనా ఉపయోగపడేది ఉండాలి. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తల్లో వచ్చేసేసి చెప్పా కదా, స్టార్టింగ్లో అంతా వెండి పూలు ఇచ్చేదాన్ని, అమ్మవారి విగ్రహం ఇచ్చేదాన్ని, తర్వాత చిన్న గిన్నెలు ఇచ్చేదాన్ని వెండిలో. తర్వాత వెండి రేట్లు పెరిగే కొద్దీ ఏం చేసాము, అప్పుడంతా ప్లాస్టిక్ ఫ్యాషన్. సో అప్పుడు ఏం చేసేదాన్ని, హాట్ కేసులు లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు సెట్లు అలాగే ఇచ్చేదాన్ని. తర్వాత ఏం చేయడం మొదలుపెట్టాను, ఇంకా మంచిగా ఇవ్వాలని మట్టివి, ఇగో ఇట్లాంటి గ్లాస్వి, స్టీల్వి, ఇలాంటివన్నీ ఎత్తుక్కుంటూ ఉంటాను అనమాట. సో అదొక ఇంట్రెస్ట్ అంతే. ఏంటి అంటే మనం ఇచ్చే వస్తువు బాగుండాలని.
సో ఇవన్నీ కూడా ప్రియా రిటర్న్ అండ్ డెకార్ గిఫ్ట్స్ ఉన్నాయి కదండి, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించానమాట. ఇంకా ప్రియా దగ్గర నుంచి బ్యాగులు రాలేదండి, అదే టెన్షన్. అసలు ఆ బ్యాగులు ఉన్నాయి, అసలుకి ఎంత మంచి బ్యాగులు ఆర్డర్ చేశాను. మీరు ఎవ్వరు గెస్ట్ చేయనటువంటి బ్యాగ్స్ అనమాట అవి. అవి ఎప్పుడు వస్తాయో ఏంటో, నేను వెయిటింగ్. ఆ వానదేవత ఎప్పుడు ఆగుతుందో. అవి వస్తే ఇవన్నీ దానిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. బ్యాగ్స్ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు బ్యాగ్స్ వచ్చేలోపు నేను ఏం చేస్తానంటేనండి, టైం వేస్ట్ చేయకుండా ముందు ఈ రిటర్న్ గిఫ్ట్స్, దాని తర్వాత అక్కడ మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్, జ్యువెలరీ, దాని తర్వాత మీకు యూ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ చూపించాను కదా, అన్నిటికి ఒక పౌచ్ ఉందనమాట. ఆ పౌచ్లో వేసి అన్నీ చేసి ఇలా రెడీగా సోఫా మీద రెడీగా పెట్టేసుకుంటా. బ్యాగ్ వచ్చిన తర్వాత మీకు బ్యాగ్ చూపించేస్తాను. మీకు బ్యాగ్ నచ్చింది అనుకోండి, మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఈ లోపు నేను సర్దేసుకుంటాను, ఓకేనా? ఇంకా సరే. సో అందరి ఇళ్ళకి తాంబూలకి వెళ్ళేసి వచ్చేసానండి. కాకపోతే దేవుడు దయ వల్ల నాకు ఈరోజు ఈవినింగ్ వారాహి పూజ కాబట్టి అయినా చాలా చాలా స్ట్రెస్లో ఉన్నాను. ఎందుకంటే ఇంకా నా డెకోర్ అవ్వలేదు, ఇంకా ఇప్పుడే వచ్చాయి నా బ్యాగ్స్. కానీ చాలా బాగున్నాయి నా బ్యాగ్స్. ఇదిగోండి, దీస్ ఆర్ ది బ్యాగ్స్. అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ దీంట్లో పెట్టి మీకు అందరికీ చెప్తున్నాను కదా బ్యాగ్స్ అని. ఫైనలీ ఇది బ్యాగ్స్ అనమాట. సో ఇవన్నీ చూడండి, ఎన్ని బ్యూటిఫుల్ కలర్స్ చూడండి. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఆల్ ఆర్ వుడెన్ బాస్కెట్స్, వుడెనే కదా. సో ఈ బ్యాగ్స్ నాకు చాలా, మామూలుగా కూడా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఇట్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇది చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ. సో ఇది ఆల్ ద వే ఫ్రమ్ నార్త్ తెప్పించామన్నమాట. సో అందుకనే చాలా అక్కడ వర్షాలు, ట్రాన్సిట్, చాలా టెన్షన్గా ఫైనలీ తాంబూలం ఇచ్చే టైంకి ముందు మన ఇంటికి చేరుకుంది. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయండి, దట్ ఈజ్ లైఫ్ కదా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే దీంట్లో ఇప్పుడు ఇదిగోండి ఇలా సర్దాం. ఇది చూడండి, ఇదిగో అన్ని కలర్స్ అలా వెళ్ళు, మంచి అన్ని డిఫరెంట్ కలర్స్, లావెండర్, వైలెట్, పింక్, రెడ్, బ్లూ, ఆరెంజ్. అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా హ్యాపీ అవుతారు ఈ బ్యాగ్స్ చూసి మాత్రం, వావ్ అని అనుకుంటారు. అండ్ ఈ బ్యాగ్లో ఇలాగ అన్నీ నీట్గా సరిపోయండి. మీకు చూపించా కదా, స్లబ్ గ్లాస్, బ్లౌజ్ పీస్, టెరకోటా జ్యువెలరీ, దాని తర్వాత అదేంటి యూ పిన్ అండ్ రబ్బర్ బ్యాండ్, దాని తర్వాత పండు, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ అన్నీ మొత్తం దీనిలో వచ్చేసాయి. అమ్మవారికి పద్మం అంటే ఇష్టం కదా, అందుకని. అండ్ ఈ ఫిల్లింగ్ కూడా ప్రియా డెకార్ గిఫ్ట్స్ వాళ్ళు ఇలా చేస్తారండి, వాళ్ళే ఫిల్ చేస్తారు ఈ బాటిల్స్లో. ఎందుకునంటే మామూలుగా బయట దొరికేవైతే మనకి ఇక్కడ ఇచ్చింగ్ రావడం అలా అంతా ఉంటుంది కదా. సో అందుకని వాళ్ళ దగ్గరుండి మంచి కుంకుమ, మంచి పసుపు వేసి ఇస్తారనమాట. సో ఇది మనం వాడుకున్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఈరోజు మా ప్రియా చాలా స్ట్రెస్లో ఉంది. ఎందుకునంటే తనకి శ్రావణ మాసం ఈ లెవెల్లో జరుగుతుంది అనేసి మా ప్రియ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. అంటుంది, మేడం నేను అసలు అనుకోలేదు అక్క అసలుకి ఇంత స్ట్రెస్ ఉంటుంది అనేసి. కొంతమందికి చేరుండకపోవచ్చు, కొంతమందికి కంప్లైంట్స్ ఉండుండొచ్చు. కాకపోతే ఏంటండి, కొత్తగా బిజినెస్ చేసినప్పుడు మనం అందరం ఒకేసారి పర్ఫెక్ట్గా ఉండము. మిస్టేక్స్ టెన్ టు హ్యాపెన్, కానీ మన మిస్టేక్స్ నుంచే మనం నేర్చుకుంటాం, అంతే కదా. సో నెక్స్ట్ టైం ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టి, ఓకేనా, ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టి చేస్తుందండి. మీరందరూ కూడా ప్రియా రిటర్న్ అండ్ డెకార్ గిఫ్ట్స్ని నేను ఇంత ప్రమోట్ చేస్తున్నాను కదా, నేనేందో కావాలని చేస్తున్నాను, లేదండి. కొత్త పిల్ల, కొంచెం తప్పులు జరుగుతాయి. నెక్స్ట్ టైం నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా చేస్తుంది, ఓకేనా. సో డెకార్ ఇంకొక అరగంట గంటలో పూజ ఉందనగా డెకార్ జరుగుతుందండి. బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నాకు చాలా సింపుల్గా కావాలి. ఎందుకునంటే నాకు డెకార్ సింపుల్గా ఉంటే మా అమ్మవారు హైలైట్ అవుతుంది, నా కాన్సెప్ట్ అదనమాట. సో అందుకని నేను దేవుణ్ణి మరీ ఎక్కువ గాబరా పెట్టకుండా ఆవిడ అందంగా కనిపించాలి కాబట్టి సింపుల్గా డెకార్ చేయించుకుంటున్నాను. డీటెయిల్స్ అన్నీ పేజ్ మీద వచ్చేసేస్తాయి, మీరు హ్యాపీగా చేయించుకోవచ్చు. ఇలాగా చూసారా, సింపుల్ ఐడియా. లాన్ మ్యాట్ పెట్టించేసేసి ఇట్లాగా నీట్గా లిల్లీస్, అమ్మవారు ఫుల్ సువాసనతో ఉండాలని చెప్పి. ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిన తర్వాత చూపిస్తాను, ఓకేనా. సో చాలా సింపుల్గా నీట్గా ఈ ఉర్లీస్, బ్యాక్ డ్రాప్, కింద లాన్ మ్యాట్ ఇవన్నీ కూడా ప్రియా డెకార్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ పేజ్ నుంచి చేయించుకున్నానండి. చాలా నీట్గా చక్కగా చేశారు. మన గుమ్మానికి కూడా మంచిగా అరటి పిలకలు చాలా ట్రెడిషనల్గా చేయించుకున్నాను నేను, ఎక్కువ హంగామా లేకుండా చక్కగా ఉంది, చాలా నీట్గా చక్కగా ఉంది. సో మీరు కూడా కావాలి అనుకుంటే ప్రియా డెకార్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్, నా రిటర్న్ గిఫ్ట్స్లో కానీ డెకర్లో కానీ అన్నిట్లో కూడా తనతో నేను కొలాబ్ అయ్యాను అనమాట. ఎందుకు కొలాబ్ అయ్యానంటే నాకు బాగా వర్క్ చేస్తుంది, మంచిగా చేసి పెడుతుంది అనమాట. కొలాబ్ అంటే ఫ్రీ కాదండి, డబ్బులు ఇచ్చి, అంటే వాళ్ళ పేజ్ని చెప్తే మీకు ఉపయోగపడుతుందని అంతే, ఓకేనా.
जननी